హాయ్ గాయ్స్, చలో వాట్సాప్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్. ఈరోజు అయితే ఏం లేదనమాట. నేను ర్యాపిడో క్యాప్టెన్ ఇన్స్టాల్ చేసా, బరిలోకి దిగా అనమాట. తెలుసుకో, ఒక్కసారి బరిలోకి దిగితే తగ్గేది ఎలా అనుకుంటారు. వాయిన్ దూకే ధైర్యమే జాగ్రత్త అనుకుంటా కొట్టేసా అనమాట. ఇది మళ్ళీ ఇప్పుడు ఓటీపీ అడుగుతుంది. అసలు నేను వాడిన అకౌంట్ జస్ట్ ఏం చూపించట్లేదు గైస్. ఏంటో మరి. గ్యాలరీలో ఉండిద్దా. నిన్న నైట్ స్టార్ట్ చేశాను అనమాట. నిన్న నైట్ ఏ టైంకి స్టార్ట్ చేసాము. నిన్న నైట్ 11 o'clock స్టార్ట్ చేసా. అన్ని పర్మిషన్ ఇచ్చుకుని ఫస్ట్ ఓపెన్ అయింది. ఫస్ట్ రైడ్ 33 రూపీస్ వచ్చింది అనమాట. నిన్న 11:30గా వచ్చి 11 o'clockకే వచ్చేసింది. అదే ఒక 1:32 తర్వాత ఏమో మరి సంథింగ్ ఏంటో జరిగింది. అలా ఇంకా ఫ్రీ ఫైర్ ఆడుకుంటే పొద్దునకి వచ్చేప్పటికి ఎంత వచ్చినాయి ఎంత వచ్చినాయి ఇన్కమ్ ఎంత వచ్చింది. నేను ఇది చూడండి అయ్యా, 7 మందికి 25 ఆర్డర్స్ చేశాడు. తర్వాత మనం దూకే ధైర్యం కూడా రఫాడిచ్చేసాం. 30 రూపాయలు. ఇంకా తర్వాత బోరింగ్ ఇంకా తర్వాత స్టార్ట్ ఒక ఆర్డర్ వేసా, 25 రూపాయలు వచ్చినాయి. ఇంకో ఆర్డర్ వేసా, ఇంకో 25 వచ్చింది, 50. తర్వాత ఇంకేం వచ్చినాయి. తర్వాత ఇంకేం రావట్లే, ఖాళీ. హోటల్ దగ్గరికి వచ్చా. అలా 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 మళ్ళీ రైడ్ స్టార్ట్ అయినాయి అనమాట. 88 రూపీస్ వచ్చినాయి. దాని ముందు 37. అప్పటి వరకు నా బ్యాంక్ బ్యాలెన్స్లో 75 రూపీస్ ఉన్నాడు. ఒక 50 రూపీస్ వేసినట్టున్నారు. ఏమో మరి 75 ఉంటే వీళ్ళు నాకు కొట్టడం, నేను మళ్ళీ వాళ్ళు కొట్టడం అలా అయిపోతే ఇంకెక్కడికి వెళ్ళింది. 122కి వచ్చింది. 2 o'clockకి ఇంకా పెరుక్కుంటా ఎక్కడికి వెళ్ళింది. 3 o'clockకి వెళ్ళిపోయింది. ఇక ఏం రైడ్లు ఏం పడట్లేదు, బోర్, ఖాళీ, ఏం అర్థం కాదు అనుకుంటే వాళ్ళు సంథింగ్ ఇది వచ్చింది. ఫోర్కి 200 అయింది, 300 అయింది గైస్. దానిలో మా పెట్రోలే వేసిద్దా, మళ్ళీ దానిలో సహనం వేసిద్దా పెట్రోలే. ఇక తర్వాత రైల్వే స్టేషన్ ఆర్డర్లు పడినాయి. 400 అయింది 4కి. ఇక అలా యాక్సిడెంట్ కొట్టేలో పోయింది అసలు. షాక్. తర్వాత ఛార్జింగ్ 9కి వచ్చేసింది. 5:30కి అప్పుడు 5:30కి వచ్చేప్పుడు అప్పుడు బాగానే సప్ప ఆడిచేసా. 6కి వచ్చేప్పటికి 500 అయింది గైస్. ఇంకా 500తో ఇంకా ఛార్జింగ్ 2 వచ్చేసింది. ఒక డే అనేది క్లోజ్ చేసేసా. ఇక కథం. ఇంకా 6:10 ఆ టైంకి అనుకోండి ఇంటికి వచ్చింది. ఏ టైంకి వచ్చా, 11:54 మళ్ళీ స్టార్ట్ అయ్యాను. 6:30కి ఇంటికి వచ్చా. 11 వరకు రెస్ట్ తీసుకున్నా. నిన్న రాత్రి 11 స్టార్ట్ చేస్తే మళ్ళీ 6:30కి ఆఫ్ చేసా డ్యూటీ. మళ్ళీ 6:30కి ఆన్ చేసి 11:30కి ఆన్ చేసా. అప్పుడు నా బ్యాలెన్స్ ఎంత ఉంది, 500, 600 దగ్గర 600. ఇది అప్పుడు మళ్ళీ స్టార్ట్ చేసినట్టున్నా ఆర్డర్లు వేయడం. ఇంకో 2 ఆర్డర్లు వేసేసినట్టున్నా. ఇక టైం వచ్చేప్పటికి 4 అవుతుంది. ఇక 4కి 1000 అయినాయి. ఇక 4కి ఆపేసాను అనమాట డ్యూటీ. నేను ఇంకో డ్యూటీ టైం అవుతుందని చెప్పి తెలుసుగా, మన డ్యూటీ ఇంకోటి ఉండేదిగా, అక్కడ మళ్ళీ వెళ్ళాలని చెప్పి ఇంక 4కి ఆపేసా. ఇంకా మొత్తానికి ఎంత వచ్చినాయి అంటే ఎంత వచ్చినాయి. 200, 5 ఎనపాయలు 3 ఉన్నాయి. ఇవి ఒక 2, ఒక 10, ఇవి మొత్తం కలిపితే ఒక 5 అయినాయి. ఇది మన ర్యాపిడో హ్యాండ్ క్యాష్ అనమాట. ఇంత వచ్చింది హ్యాండ్ క్యాష్. మళ్ళీ నేను ఆల్రెడీ పెట్రోల్ పెట్టుకున్నా. పెట్రోల్ మళ్ళీ నేను నాకు ఒక 500 ఇచ్చారు. వీళ్ళు కాదులేండి, మా వాళ్ళు ఇంకో చోట చేస్తున్నారు అక్కడ.
ఇది మళ్ళీ నేనే 150 ఆయిల్ కొట్టించి మళ్ళీ అంతకుముందు ఆయిల్ మొత్తం ఆవుగొట్టేదాకా తోలే. ఇప్పుడు మొత్తంగా నా బ్యాలెన్స్ ఎంతకు వచ్చింది అసలు ర్యాపిడో స్టార్ట్ చేయకముందు 75 రూపీస్ ఉన్నాయి నా అకౌంట్లో. 839 వచ్చినాయి. దగ్గరగా 700 అకౌంట్లో. ఈ యొక్క 300 1000 వచ్చినాయి గైస్ మొత్తం మీద. పెట్రోల్తో పెట్రోల్తో కాకుండా ఫస్ట్లో నా తెలవక అలా వాడేసారు. తర్వాత నుంచి ఇంక వరుసగా ఫోన్పేనే. అది గైస్ మన ర్యాపిడో జర్నీ 1 డే. ఇప్పుడు ఎక్కుదాం అనుకుంటే ఇడేమో పొడుగుని పోయాడు. ఇంకా సర్లే అని చెప్పి ఇంక వదిలేసా. టైర్ డా అని కూడా పెట్టా చూడండి. ఫోన్ చేయడం ఎక్కడ ఉన్నా ఈడు పడుకోకుండా టర్నింగ్ ఆఫ్ అంట, ఇంటికి వెళ్ళిపోవంట. అలా జరిగింది మొత్తానికి. ఇవన్నీ ఎన్ని కిలోమీటర్లు వెళ్తుందో డబ్బులు. మొత్తానికి ర్యాపిడో జర్నీ ఒకరోజు చేసాం.